శివజ్యోతి తిరుమల దేవస్థానానికి తిరుమల దర్శనానికి వెళ్ళిన శివజ్యోతి ఆ ప్రసాదం పైన చేసిన కామెంట్స్ అందరూ విమర్శిస్తున్నారు. విమర్శించాల్సిందే. ఎందుకంటే ప్రసాదంతో మేము బెగ్గర్స్ని మేము అడుక్కుంటున్నాము అని అంటే అది ఎవరు తీసుకోలేరు. ఇంకొకటి 10,000 టికెట్ తీసుకొని నేను ప్రసాదం అడుక్కుంటున్నా అని చెప్పడము ఎంతవరకు కరెక్ట్, అది మెయిన్గా తీసుకోలేకపోయారు. కానీ శివజ్యోతి నేను తప్పు చేశాను, నేను తప్పే మాట్లాడాను, కానీ అది తెలియక చేశాను, నన్ను క్షమించండి అని చెప్పేసి క్షమాపణ అడిగింది అందరికీ. కానీ తన ఆధార్ కార్డు సీజ్ చేయడం అనేది కరెక్ట్ అనిపిస్తుందా? ఎందుకంటే మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించేది దేవుడే కదా. క్షమిస్తేనే కదా దేవుడు, నువ్వేమైనా దేవుడువా అన్ని క్షమించడానికి అని చెప్పేసి మానవులకు కూడా మాట్లాడేస్తూ ఉంటాం కదా. ఇంకా దేవుడు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? ఇంకా ఎప్పుడూ నో ఎంట్రీ అనడము కరెక్ట్ కాదనిపిస్తుంది. ఒక్కరికి ఇలా పర్మిషన్ ఇచ్చేస్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా అలానే అనేస్తారు అని చెప్పేసి అంటున్నారు. సరే, ఆమె రిచెస్ట్ అంటుంది కదా, 10,000 కట్టి నేను లైన్లో నుంచున్నాను అంటుంది కదా. ఎంతో కొంత విరాళాలు ఇవ్వడం కానీ, ఎంతో కొంత ఫైన్ వేయడం కానీ చేయాలి. రిచెస్ట్గా ఫైన్ వేయడం చేయాలి, కానీ నో ఎంట్రీ అనేది మాత్రం కరెక్ట్ కాదు. నా ఒపీనియన్ కరెక్ట్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్స్ లైక్ చేయండి. ఎందుకంటే ఇంకో వీడియో చేయడానికి నాకు బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. ప్లీజ్ థ్యాంక్ యూ.